హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ప్రెజెంట్ ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కోసమని కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేస్తున్నాం. సో దీనికంటూ ఒక ప్రోగ్రామ్కి ఒక పేరు పెట్టుకున్నాం. దాని పేరు 100 days 100 ప్రాబ్లమ్స్. అంటే డైలీ ఒక్కో ప్రాబ్లం అప్లోడ్ చేస్తూ వాటిని మీరు చూసి ప్రాక్టీస్ చేయడానికి ఇంకో ప్రాబ్లం కూడా వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా మీకు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు ఉంటే 8th క్లాసు 9th 10th సిలబస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇది మాత్రం ఎటువంటి వాళ్ళ కోసం అంటే C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం ముఖ్యంగా ఈ వీడియోస్ చేయడం. ఓకేనా? ఈరోజు డే 4 కాబట్టి 4th ప్రాబ్లం చూద్దాం. అయితే ఆల్రెడీ 3 days అయిపోయినాయి. ఆ 3 days వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ టచ్ చేస్తే ఫస్ట్ వీడియోకు తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి ఆల్ వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో దీని ప్రీవియస్ డే 3 వీడియో ఉంటుంది. అదేవిధంగా డే 5 వీడియో లింక్ కూడా ఉంటుంది. అక్కడ నుండి ఆ 2 వీడియోస్ అయితే చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు వీడియో క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 4 అనమాట. సో మనం వచ్చి ఈ ప్రాబ్లమ్స్ పాలినామియల్స్లోని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి 4 మార్క్స్కి అడిగేదానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లమ్స్. ఎన్ని మార్క్స్కి అడుగుతాడు? 4 మార్క్స్కి అడుగుతాడు. సో ఒకసారి క్వశ్చన్ చదువుతాం, చూడండి. ఏమి? ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ 6x² - 3 - 7x అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. ఇక్కడ ఈ క్వశ్చన్ని ఇలా కంప్లీట్గా అడగచ్చు 4 మార్క్స్కి, లేదా ఇదే క్వశ్చన్ని ఇక్కడి వరకే ఆపేసి 2 మార్క్స్కి అడగచ్చు, లేదా అదే విధంగా 4 మార్క్స్కి అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్కి ఇచ్చా చూడండి. ఫస్ట్ వన్ ఈక్వేషన్ వరకే ఇచ్చాడు. అంటే ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చేసాడు. పాలినామియల్ ఇచ్చాడు, దాని నుంచి జీరోస్ కనుక్కుంటే చాలు. ఇలా అన్న అడగచ్చు, లేదా ఈ విధంగా అడగచ్చు. 4 మార్క్స్కి అడగచ్చు, లేదా సగాన్నే 2 మార్క్స్కి అడగచ్చు. ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉన్న మోడల్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. దీనికి మనకి ఒక ఫార్ములా ఉంటుంది. దేనికంటే వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్ అన్నదానికి ఈ సెంటెన్స్ ఇస్తే ఫార్ములా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫార్ములా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లం చెప్పుకుంటాం. ఓకేనా? క్వాడ్రాటిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్. క్వాడ్రాటిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ అనొచ్చు, లేదా క్వాడ్రాటిక్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax² + bx + c a ≠ 0. ఓకేనా? ఇందులో ఆల్ఫా బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇలా స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. దానిలో ఏ అనేది ఖచ్చితంగా 0 కాకూడదు. అంటే x² కోఎఫిషియంట్ 0 తప్ప ఏదన్నా ఉండొచ్చు. నెగిటివ్ ఉండొచ్చు, అసలు ఉండకుండా 1 ఉండొచ్చు కనిపించకుండా. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది చూడండి. 7 కోఎఫిషియంట్ కనిపించాలి అంటే 1 ఉన్నట్టు, అంతేకాని 0 ఉన్నట్టు కాదు. నెక్స్ట్ చూడండి, ఆల్ఫా బీటాలు ఏమవుతాయి? జీరోస్ అవుతాయి, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? అలాంటప్పుడు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? దీనికి 2 రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒకటి సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a.
ఆల్ఫా బీటా అంటే ఇది, బి బై ఏ అంటే బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సెకండ్ రిలేషన్షిప్ ఏమంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకేనా, ఇది ఉంటే ఈ ప్రాబ్లంలో ఈ ఆఫ్ వచ్చేస్తుంది. ఫస్ట్ దానికైతే అసలు ఈ ఫార్ములాతో అవసరమే లేదు. సో జీరోస్ ఎలా కనుక్కుంటాం, వాడు చూడండి ఇక్కడ ఈ పాలినామియల్ ఇచ్చి ఫైండ్ జీరోస్ అన్నప్పుడు ఇప్పుడు నేను యూజ్ చేసే మెథడ్లో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. దీనిలో 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం డైలీ ఒక్కొక్క టైపులో చెప్పుకుందాం. ఈరోజేమి పాలినామియల్ వాడిస్తాడు, మనం జీరోస్ కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, పాలినామియల్స్ ఇస్తాడు, మనం ఫైండ్ అవుట్ చేస్తాము వేటిని, జీరోస్ని. అప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏమి అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ గివెన్ పాలినామియల్, గివెన్ పాలినామియల్ ఏంటి, 6x² మైనస్ 3x 3 7x. ఓకేనా, అయితే ఇక చూడండి స్టాండర్డ్ ఫామ్లో ఏ ఫామ్లో అయితే ఉందో x² ఎక్స్ తర్వాత కాన్స్టెంట్ ఆ విధంగానే రాయాలి. కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాము, 6x² మైనస్ 7x మైనస్ 3 ఈ విధంగా రాసుకున్న తర్వాత ఒక స్టెప్ దీనిలోకి మార్చుకున్నట్టు మనం. ఓకేనా, ఇప్పుడు దీనిలో నుండి ప్రతి దానిలోనే ఎక్స్ తీసేసి రిమైనింగ్ రాద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 6, వై కోఎఫిషియంట్ ఎంత -7, కాన్స్టెంట్ ఎంత -3. ఇలా ఆర్డర్లో రాసుకున్న తర్వాత మధ్యలోది రౌండ్ చేసేసి మిగిలిన 2 మల్టిప్లై చేస్తాం. మధ్యలో -7 ఉంది, దాన్ని రౌండ్ చేసి రిమైనింగ్ 2, 6 3s are 18. దీనికి ప్లస్ ఉంది మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో -18. ఇప్పుడు ఆ 18తోనే మనం పని, -18 వచ్చింది కదా, 18 వచ్చే టేబుల్ మొత్తం లిస్ట్ రాసుకుంటాం. 18 ఎప్పుడెప్పుడు వస్తుంది, 1 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 18s are 18, నెక్స్ట్ 2 9s are 18, ఇంకెక్కడ వస్తుంది 3 టేబుల్లో, 3 6s are 18, నెక్స్ట్ 3తో అయిపోయింది. నెక్స్ట్ 4తో చూస్తాం, 4 టేబుల్లో లేదు, 5 టేబుల్లో లేదు, 6 టేబుల్లో ఉంది. అయితే 6 ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఇంకా రాయవలసిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడికి ఒక పాయింట్ అయింది. ఇప్పుడు రౌండ్ చేసిండే దాంతో పని బాగా గమనించండి. ఈ స్టెప్స్ వచ్చిందంటే మీకు వచ్చేసినట్టే. మనం ఇక్కడ ఇచ్చిన పేస్ అనమాట, అడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఈ 7 రావాలి. ఇప్పుడు ఈ 2 చూడండి, 1 18 అడిషన్ చేస్తే 19, సబ్ట్రాక్షన్ చేస్తే 17. సో అవసరం లేదు, అంటే దీన్ని యూజ్ చెయ్యకూడదు. నెక్స్ట్ ఇది చూశానంటే అడిషన్ చేస్తే 11, సబ్ట్రాక్షన్ చేస్తే 7. సో 7 మనకు కావాల్సింది ఉంది, వచ్చేసింది. ఏం చేస్తే వచ్చింది అది ఇంపార్టెంట్. ఏం చేస్తే వచ్చింది, సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది. సో సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది కాబట్టి దీని సింబల్ ఎత్తుకొని పెద్దదానికి వేసి రెండో దానికి ఆపోజిట్ సింబల్ వేస్తాం. అంటే డిఫరెంట్ సింబల్స్ ఉంటేనే సబ్ట్రాక్షన్ చేస్తాం, అవునా. కాబట్టి దీని సింబల్ దీనికి ఉండే చూడండి ఏముంది, -7. ఆ -7 ఎత్తుకొని వెళ్ళి 9కి వేసాం. ఎందుకు, 9 బిగ్గెస్ట్, 2 అనేది స్మాలెస్ట్. అందువల్ల దీని మైనస్ సింబల్ పెద్దదానికి, చిన్నదానికి ఆపోజిట్ సింబల్. మైనస్కి ఏం ఆపోజిట్, ప్లస్, కాబట్టి ప్లస్ సింబల్. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకుంటాం. ఇది +2, ఇది -9. ఇప్పుడు ఇది దేని కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ కదా. సో ఆ ఎక్స్ తెచ్చి ఈ రెండిటికి రాసేస్తాం, అంతే అయిపోయింది. ఇప్పుడు ఆ స్టెప్ తెచ్చుకుంటాం. సో ఇది 6x². ఇప్పుడు ఈ -7x బదులు ఈ 2 రాస్తాం, +2x -9x -3. ఇప్పుడు కానీ మీరు ఈ 2 చూశారంటే, ఏ 2, ఈ 2 సబ్ట్రాక్షన్ చేస్తే పైన ఉండే -7 వస్తుంది. చూడండి ఈ 2 సింబల్స్ డిఫరెంట్, సబ్ట్రాక్షన్ చేస్తాం. 9 - 2 అంటే 7. సో దీనికి ఉండే సింబల్ మైనస్ కాబట్టి -7. ఇది ఓకేనా. ఇందుకోసం ఇవి కరెక్ట్గా ఇలా డివైడ్ చేయాలి కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇది ఒక పేర్గా చూస్తాం, ఇది ఒక పేరు.
ఇందులో 6 2 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో వస్తుంది. సో 2 కామన్. ఇందులోనే ఎక్స్ ఉంది, ఇందులోనే ఎక్స్ ఉంది. అయితే ఇందులో 2 ఎక్స్లు ఉంటాయి కాబట్టి ఒకటి చాలు. రెండిట్లో కామన్గా ఎక్స్ కామన్ తీస్తాం. ఇక చూడండి 6 టేబుల్లో 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 3 ఎక్స్ 2 ఉంటే ఒకటి వచ్చేసింది, ఇంకొకటి 7 ఉండే ప్లస్ 2x అలాగే వచ్చేసింది. ఉండేది మొత్తం వచ్చేసినట్టే కదా, కాబట్టి ప్లస్ ఉంటుంది. అంతా వచ్చేసింది కాదు, 1 మిగిలినట్టు. ఇక్కడ ఏదైతే రాస్తామో అదే ఇక్కడ రాస్తాం. 3x + 1 ఇలా రాసిన తర్వాత లాస్ట్ డిజిట్ మాత్రం చెక్ చేసుకుంటాం. ఇక్కడ లాస్ట్ది ఏముంది? -1 ఉంది. ఇక్కడ లాస్ట్ది ఏముంది? -3 ఉంది. సో 1 టేబుల్లో ఈ 3 ఎప్పుడు వస్తుంది? 1 టేబుల్లో 3 ఎప్పుడు? 1 3 3. ఇక్కడ ఉండే సింబల్ ఇక్కడ ఉందా? లేదు కదా, సింబల్ డిఫరెంట్ కదా, డిఫరెంట్ సింబల్ కాబట్టి మైనస్ వేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాం. మైనస్ ఇంటూ మైనస్ మైనస్, 3 ఇంటూ 3 9, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 1 3. పైన ఉండేదకి ఇక్కడ వచ్చిందా? సో మనం చేసింది కరెక్ట్. సార్ 2 మార్క్స్కి ఎంత ఆలోచించాలంటే తప్పదు, ఆలోచించాలి. ఎందుకంటే ఈజీవి, ఇటువంటివి వదులుకోకూడదు. మన అదృష్టం బాగుంటే 4 మార్క్స్కి అడగచ్చు. ఓకేనా? మ్యాథ్స్ ఇదంతా అడిగేది 4 మార్క్స్లోనే అనమాట. సో ఇప్పుడు ఈ 2 కామన్ తీద్దాం. అంటే 3x + 1ని కామన్ తీసామనుకో, ఇక్కడ ఏం మిగులుతుంది? 2x మిగులుతుంది. ఇక్కడ -3. సో ఇప్పుడు ఈ 2 సపరేట్ చేసేద్దాం. అంటే 3x + 1 = 0 ఒకటి, ఇంకోటి 2x - 3 = 0. సో ఇది 3x -1 ఆ సైడ్ వెళ్తే +1 ఆ సైడ్ వెళ్తే -1, x -1/3. సో ఇది ఆల్ఫా వాల్యూ ఎంత? -1/3. ఇప్పుడు ఇది చేద్దాం. 2x = 3, x = 3/2. సో ఇది బీటా = 3/2. ఇక్కత్త ఆన్సర్ అయిపోద్ది. ఏమి? ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఇక్కత్త ఆన్సర్ కంప్లీట్. ఓకేనా? సో ఇది 2 మార్క్స్కి ఇవ్వచ్చు లేదా 4 మార్క్స్కి ఇవ్వచ్చు. ఇప్పుడు వెరిఫై ద రిలేషన్షిప్స్ అంటే ఇదంతా రాశాం కదా, అవునా? సో దీనిలో నుండి ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఇదంతా చేసేయాలి. చేసేసినాక హియర్ పాలినామియల్ p of x = 6x² - 7x - 3. ఓకేనా? ఇక్కడ హియర్ కాదు, గివెన్ పాలినామియల్ p of x మనం కన్వర్ట్ చేసింది రాసుకుంటాం. ఇప్పుడు హియర్ a = ఎంత? 6, b = -7, c = -3. ఇవి ఇక్కడే ఉన్నాయి, లేదా మనం ఇక్కడ రాసుకుంది కూడా అవే చూడండి. ఓకేనా? ఇప్పుడు నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి నేను రఫ్ చేయాలి. మీరేం చేస్తారంటే ఈ క్వశ్చన్ వేసుకోండి. చెప్పాను కదా, ఒక నోట్బుక్ పెట్టుకొని ఉంటే బస్ సరిపోద్ది. ఈ క్వశ్చను, ఈ ఆన్సర్స్ ఇక్కడ దాకా వేసుకోండి. ఇది ఫార్ములా బాక్స్ పెట్టి గీసుకోండి. ఇది రాసుకొని బాక్స్ వేసుకోండి దీనికి. ఓకేనా? సో ఇది రాసుకోండి, కొంచెం నేను రఫ్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ సింప్లిఫికేషన్ మాత్రం నేను రఫ్ చేసేసిన. ఆల్ఫా బీటా వాల్యూస్ ఉన్నాయి. మనకి ఇచ్చిన దానిలో ABC రాసాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ రాసాం కదా, అదే ఇక్కడ రాస్తాం. వాడు అడిగింది అదే కదా, ద రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ and the coefficients. సో హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఫస్ట్ వన్ ఏమి? సమ్ ఆఫ్ జీరోస్.
సో ఏం ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఎంత చూడండి -1/3, బీటా వచ్చి 3/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంత చూడండి -7. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకొని 7 బై ఏ వచ్చి అంత 6. సో ఈ పక్క ఉండే లెఫ్ట్ సైడ్ ఉండేది ఫ్యాక్షన్గా ఉంది కాబట్టి క్రాస్ అండ్ స్ట్రైట్ చేస్తాం. అంటే -1 × 2 అంటే -2 ప్లస్ 3 3s are 9, ఈ ప్లస్ ఇక్కడ ఉండే ప్లస్ అనమాట, బై 3 2s are 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6. ఇది వచ్చి 7/6 7/6. చూడండి సరిపోయింది, ఈక్వల్గా వచ్చింది. సో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఏమి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా వచ్చి -1/3 × 3/2 ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు సి వచ్చి -3, ఏ వచ్చి 6. చూడ 3 3 క్యాన్సిల్, 3 1s are 3 2s are. సో -1/2, ఇది వచ్చి -1/2. సో 2 సాటిస్ఫై. చూసారా, ఇలా ఇంత కంప్లీట్గా అడిగాడంటే 4 మార్క్స్. లేదా ఇంతకుముందు నేను రఫ్ చేశా కదా, ఆల్ఫా బీటా వరకు ఉంటే చాలు అన్నాను కదా, అక్కడ వరకు కూడా అడగచ్చు. ఓకేనా, నీట్గా వేసుకోండి. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. ఓకేనా, ఫస్ట్ చూశానంటే ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. అంతే, పాలినామియల్కి జీరోస్ కనుక్కోవాలి. అంటే ఆల్ఫా బీటా వరకు కనుక్కుంటే చాలు, రిలేషన్షిప్ అవసరం లేదు. అంటే గివెన్ పాలినామియల్ నుంచి చేయవలసిన పని లేదు. నెక్స్ట్ సెకండ్ వన్ అయితే చూడండి, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అండ్ వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ కోఎఫిషియంట్. యాజ్ ఇట్ ఈస్ ఇదే మరి మొత్తం చేయాల్సిందే ఇక్కడి దాకా. ఓకేనా, ఈ 2 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా మార్క్స్ వస్తాయి, ఎక్కువగా స్కోరింగ్ కూడా ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లం ఎలా ఇస్తే చేయగలుగుతామో మనకు తెలుస్తుంది, అప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు 10th పబ్లిక్ ఎగ్జామ్ ముందు రోజు వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అలాగే నేను చెప్పిన ప్రాబ్లం కానీ మెథడ్ కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.